గురువారం రోజు శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా శుభప్రదం. అలా పూజ చేయడం వలన మీకు మంచి జరుగుతుంది. సో, గురువారం రోజు ఆడవాళ్ళు చేయవలసిన పనులైతే కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఆడవాళ్ళు ఉదయం త్వరగా లెగిసి తలస్నానం అనేది చేయాలి. తర్వాత పసుపు రంగు లేదా శుభ్రమైన వస్త్రాలను ఆడవాళ్ళు ధరించాలి. తర్వాత స్నానం చేసిన తర్వాత పసుపు రంగులు బట్టలు ధరించిన తర్వాత పూజా గదిలో శ్రీ మహావిష్ణువుని కానీ సాయిబాబాని కానీ పూజించండి. తర్వాత స్వామివారికి పసుపు రంగు పువ్వులు లేదా తులసి దళాలను సమర్పించండి. అలా సమర్పించడం వలన చాలా మంచి జరుగుతుంది. తర్వాత ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించినాక దానిలో కొంచెం పసుపు అండ్ అలాగే కుంకాన్ని వేయండి. అలా దీపం వెలిగించిన తర్వాత స్వామివారి ఎదురుగా ఓం నమో నారాయణ అని చెప్పి 108 సార్లు మీరు స్వామివారి ఎదురుగా జపించుకోవాలి, మనసులోని మీ కోరికను చెప్పుకొని. ఆ రోజు దానం చేయడం అనేది చాలా మంచిది. దానం కొరకు ఆవుకి బెల్లం మరియు ఉడికించిన శనగలు పెట్టడం అనేది చాలా అంటే చాలా శుభప్రదం. అలాగే ఆడవారు గురువారం రోజు చేయకూడని కొన్ని పనులైతే ఉన్నాయి. గురువారం రోజు మనం ఎవ్వరికీ కూడా అప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు. అలాగే ఎవ్వరి దగ్గర నుంచి కూడా మనం అప్పు అనేది అస్సలు తీసుకోకూడదు. గురువారం రోజు ఉపవాస సమయంలో ఉప్పు లేని ఆహారం తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ అలాగే తలస్నానం చేసిన తర్వాతే పూజ ప్రారంభించాలి, అంతా పూర్తి చేయాలి. తర్వాత గురువారం రోజున పొరపాటున కూడా పసుపుని మీరు నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఇవన్నీ గురువారం చేయలేని పనులు. ఇలా అని చాలా పురాణాలు చెప్తున్నాయి.